నమస్తే అండి, నా పేరు బాలాజీరాబైన. మీరు చూస్తున్నారు డూ ఆర్ డై ఛానల్. ఇప్పుడే మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రిప్షన్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నుంచి మరిన్ని నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే నా క్లాస్ ఇప్పుడు చూడబోతున్నారో ఈ రోజే నేను స్టార్టింగ్ ప్రారంభిస్తున్నా పాలిటిక్స్ సంబంధించిన క్లాస్ని ప్రారంభిస్తున్నా. గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3లో దీని ప్రియారిటీ ఎక్కువ, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో దీని ప్రియారిటీ ఎక్కువ. గ్రూప్ 1లో కూడా అవకాశం ఉంటుంది. గ్రూప్ 1 అక్కడ గ్రూప్ 1 ఇక్కడ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ సంబంధించి, లేకపోతే అఖిల భారత సర్వీస్ ఏదైతుందో వాళ్ళకు కూడా ఈ పాలిటీ క్లాస్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఎప్పుడు ఒక మూస పద్ధతిలో పాలిటీ చెప్పడం కాకుండా ఒక డిఫరెంట్ మెథడ్ నా విధానంలో మీ మెదడులో పాలిటీని చెప్పించే ప్రయత్నం చేస్తా. ఏదో సొల్లు కాకుండా షార్ట్గా ఏ విధంగా చదివితే ఆ మెదడుకు నిక్షిప్తం అవుద్ది, ఏ ఓరియంటేషన్లో చదువుతా అనేది చూద్దాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో అయితే దాదాపు 50 మార్క్స్ ఉన్నప్పటికీ జిఎస్లో కానీ లేకపోతే అక్కడ సోషియాలజీలో ఉన్నటువంటి పాలిటీ అంశాలు అన్నీ చూసుకున్నప్పుడు 50 నుంచి ఒక 70 మార్క్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ 3లో కూడా 50 నుంచి 60 మార్క్స్ పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కూడా దీని పాత్ర ఎక్కువనే చెప్పుకోవచ్చు. అక్కడ 75 మార్కులకు డైరెక్ట్గా దాని క్వాంటిటీ బేస్డ్ ఉంటుంది. కానీ జిఎస్లో కానీ ప్రిలిమినరీలో కానీ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 100 మార్కులకు ఉన్నట్టు భావించవచ్చు. అయితే పాలిటీ క్లాస్ని ప్రధానంగా చూసినప్పుడు పాలిటీని 3 భాగాలుగా డివైడ్ చేసుకుని చదవాల్సిన అవసరం ఉంటుంది. 3 భాగాలుగా. అయితే దాంట్లో బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి, బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే ఈ బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ అంశాలు చదువుతాం, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ అంశాలు చదువుతాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ అంశాలు చదువుతాం అనేది చూద్దాం. అయితే ప్రధానంగా పాత్ర చూసినప్పుడు ఇక్కడ ఎక్కువగా క్వశ్చన్స్ పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాదాపుగా దీన్ని మీరు ప్రతి విషయాన్ని ఒడిసిపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కొంత ఎలిమినేషన్ పద్ధతిలో చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎలిమినేషన్ పద్ధతిలో చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రతి అంశాన్ని ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ప్రతి అంశాన్ని ఒడిసిపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని అంత ప్రియారిటీ లేదు. కొన్ని అఖిల భారత సర్వీస్ల లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు మాత్రం ఇక్కడ బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కు కొంత ప్రియారిటీ ఉంటుంది. మన పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, అలాంటి విషయాల్లో మాత్రం కొంత పాత్ర అనేది తక్కువగా ఉంటుంది. అయితే చూద్దాం అసలు ఫస్ట్ బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంశాలు ఉంటాయి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎలాంటి అంశాలు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు ఒక విధంగా మనకు పుస్తకాల్లో ఏమని కనిపిస్తుందంటే ఇది రాజ్యాంగ పరిణామక్రమం, భారత రాజ్యాంగ పరిణామక్రమం. భారత రాజ్యాంగం ఏర్పడడానికి దోహదపడ్డటువంటి అంశాలు ఏంటి, ఎలాంటి చట్టాలు తీసుకొచ్చింది, భారత్లో పాలన చేసినప్పుడు ఎలా, బ్రిటిష్ పాలన జరిగినప్పుడు భారతీయ ప్రజలను పాలించడానికి ఎలాంటి చట్టాలు తీసుకొచ్చారు, ఆ చట్టాల నుంచి ఎలాంటి అంశాలు భారతదేశ ప్రజలు గ్రహించారు అనే అంశాల సమూహమే బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాన్నే మనం పుస్తకాలలో చాలా మెటీరియల్స్లో, చాలా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్లో కూడా భారత రాజ్యాంగ పరిణామ క్రమంగా ఇక్కడ మనకు పుస్తకాల్లో కనిపిస్తుంది. అయితే అది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కానించి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కానించి 1950 జనవరి 26 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డంత వరకు మనం బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా చూసుకోవచ్చు. ఇది నాకున్న విధానంలో, నా ఆలోచన పరిధిలో ఒక విశ్లేషణ చేసి వివరణాత్మకంగా వివరణ ఇచ్చే ప్రయత్నం ఇది. ఎక్కడ కూడా ఈ పద్ధతి, ఈ మెథడ్ అనేది మీకు పుస్తకాల్లో కనిపించదు. నేను చాలా కాలం పాలిటీని కొంతవరకు చదివిన, గత గ్రూప్ 2లో కూడా ప్రిపరేషన్లో ఉన్న 3-4 ఇయర్స్ దాదాపు పాలిటీ సబ్జెక్టు వైపే ఉండి జరిగింది. కేవలం ఒకే పుస్తకం చదివి మాత్రం మీకు ఈ విషయాలను తీసుకురావడం లేదు. దాదాపుగా నేను రిఫర్ చేసినటువంటి పుస్తకాలు పాలిటీ కృష్ణారెడ్డి సార్, గతంలో ఉన్నటువంటి షైన్ ఇండియాకి సంబంధించిన షుమేద్ మెటీరియల్ సార్, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి పాలిటీ పుస్తకం, అదేవిధంగా ప్రామాణికంగా భావిస్తున్నటువంటి పడాల రామారెడ్డి పుస్తకం, అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషన్ పుస్తకం,
అదేవిధంగా డిడి బస్సు పుస్తకం, ఇలాంటి పుస్తకాలని చదివిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా పుస్తకాలలో ఉన్నటువంటి అంశాలు. గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రీవియస్ పేపర్ల ఒడిసిపట్టడం, ప్రతి అంశాన్ని రంగరించిన తర్వాతే ఈ క్లాసును మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా నా క్లాస్ చూస్తున్నారు అని అంటే దాదాపుగా మీకు కోచింగ్ అవసరం లేదనే భావించవచ్చు. 100% నాది హామీ. నేను చెప్పిన క్లాస్ నుంచి ఒక్క బిట్టు బయటికి పోయినా మీకు నేను దానికి హామీ ఇస్తున్నా. దాదాపుగా ఎప్పటికప్పుడు క్లాసును ఫాలోఅప్ కానీ. ఇంకో విషయం, ఎలా చెప్పాలో చదివితే మ్యాక్సిమం వీడియోలు చూడడం జరుగుతుంది, కానీ చదివే చెప్తే వీడియోలు చూసే పరిస్థితి లేదు. నా వీడియోలకు వ్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు నాకు క్లాసులు చెప్పడానికి నన్ను ప్రోత్సహించినట్టుగా భావిస్తా. ఎవరి వద్దకైనా ఇలాంటి పాలిటీ క్లాసులు చేరినప్పుడు మీ మిత్రులకు, మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తే వచ్చే వ్యూస్ని బట్టి కూడా నన్ను ప్రోత్సహించినట్టుగా భావించి నేను మరిన్ని మంచి క్లాసులు, ప్రతి క్లాసు కూడా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కో విధంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. పాలిటీ విషయం నా విషయంలో అదొక ఫేవరెట్ సబ్జెక్ట్ కాబట్టి దాదాపుగా పాలిటీ మీరు బై స్కోర్ ఏ విధంగా కొట్టాలని చెప్తా. దాదాపుగా 90% స్కోరు మీరు ఒడిసిపట్టవచ్చు. ఒక 60-70 మార్కులకు మీకు పాలిటీ ఎగ్జామినేషన్లో ఉన్నప్పుడు మీకు 60 అనుకున్నప్పుడు ఒక 55, 52 వరకు వచ్చే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఎవరు కూడా 60కి 60 చేస్తాను అనుకోవద్దు. అలా అనుకున్నటువంటి అభ్యర్థులు ఎగ్జామ్లో కూడా విఫలం కావడం జరుగుతుంది. ఎందుకంటే చూడండి, ఎగ్జామినేషన్ వాతావరణానికి వెళ్ళిన తర్వాత నేను 75కి 75 పెట్టాలనుకున్నప్పుడు వరుసగా 2-3 బిట్స్ మీకు టఫ్ పడగానే ఆటోమేటిక్గా మీ మోరల్ డౌన్ అయిపోతుంది. అలాంటి ఒక డెడ్ లైన్ స్కోర్లు పెట్టుకొని ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. ఒక 60 స్కోర్ అనుకున్నప్పుడు నేను 45 to 50 వరకు చేస్తాను అనే ఒక ఓరియంటేషన్లో వెళ్ళినప్పుడు మీరు 50 అన్న దగ్గర 55 వరకు చేయొచ్చు. కానీ నేను 60కి 60 చేస్తా, 75కి 75 అనే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు ఈ ఒక వరుసగా ముందు భాగంలో మనకు పడే క్వశ్చన్లు ఒక 3-4 క్వశ్చన్లు టఫ్గా వచ్చినప్పుడు కొంత ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? అయితే క్లాస్లోకి వెళ్దాం. ఎప్పుడైతే మనం బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నామో భారత రాజ్యాంగ పరిణామ క్రమం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1950 జనవరి 26 వరకు ఉన్నటువంటి అంశాలు చూస్తాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయి అసలు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు అనేది 2 సంవత్సరాల 11 నెలల 14 రోజులుగా చెప్పడం జరుగుతుంది. 18 రోజులుగా చెప్పడం జరుగుతుంది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులుగా చెప్పడం జరుగుతుంది. 1949 నవంబర్ 26 ఇటీవల కాలంలో దీన్ని రాజ్యాంగ దినంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ నవంబర్ 26 రాజ్యాంగ దినంగా కూడా గుర్తించడం జరిగింది. ఇది రాయబడ్డటువంటి కాలం. ఆ టైం వరకల్లా రాజ్యాంగం అనేది పూర్తిగా అయినట్టుగా చెప్పుకోవచ్చు. 1949 నవంబర్ 26. మనం ఏదైతే భారత రాజ్యాంగం అంటున్నామో దానికి ముందు వరుసలో ముందు మాట అంటున్నామో, ఉపోద్ఘాతం అంటున్నామో, లేదా రాజ్యాంగ ప్రావేశికాన్ని కూడా అనడం జరుగుతుంది. దాని ఆ ప్రియాంబుల్ ఏదైతే ఉందో అందులో ఈ డేట్ని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. మేమే ఈ రోజున 1949 నవంబర్ 26న రచించుకున్నటువంటి రాజ్యాంగం అని ఈ డేట్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు రాజ్యాంగం అనేది రాయబడ్డట్టు భావించవచ్చు. ఆ తర్వాత అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26. 1950 జనవరి 26 అనేది రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భం. అయితే ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంలో ఆ భారత రాజ్యాంగంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఒక ఫస్ట్ ఇది ఇంట్రడక్షన్ క్లాసు. ప్రతి క్లాసును కూడా కులంకుశంగా చర్చించే ప్రయత్నం చేస్తాం. ఒక ఓవరాల్ లుక్లో ఒక ఫ్రేమ్ మీ మెదడులో నిక్షిప్తం చేయడం కోసమే ఈ క్లాసు తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ప్రతి పాఠాన్ని, ప్రతి విషయాన్ని మళ్ళీ ముందు క్లాసులో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు ప్రారంభ రాజ్యాంగం అప్పుడు 1950 జనవరి 26 అమల్లోకి వచ్చినప్పుడు ఏదైతే ఉందో అది చెప్తున్నా. మొత్తం 22 భాగాలు, 395 ఆర్టికల్స్, 395 ఆర్టికల్స్, అదేవిధంగా 8 షెడ్యూల్. దీన్ని అనుబంధకాలు అని అంటాం. అంటే వీటికి ఎక్స్ట్రా అన్నట్టు ఇందులో కొన్ని అంశాలని మర్చిపోవచ్చు లేదా అదనంగానైనా పెట్టి ఉండొచ్చు ఈ 8 షెడ్యూళ్ళలో. ఓకేనా? అయితే భాగానికి అధికరణకు అసలు వివరణ ఏంటంటే, జనరల్గా భారత రాజ్యాంగం ముందు వరుసలో చూసినప్పుడు ఇందులో ఏది ఉంటుంది అని ఒక తూకీగా తెలియజేసే వివరణే భాగం. 22 భాగాలుగా ఉంటుంది. ఆ భాగానికి ప్రతి కులంకుశ సూక్ష్మమైన వివరణే అధికరణ లేదా ఆర్టికల్ లేదా ప్రకరణ. ఈ విధంగా లేదా అనుచ్ఛేదం అని కూడా అంటాం. అనేక రకాలుగా పిలవడం జరుగుతుంది.
ఈ 8 షెడ్యూల్స్ని తెలుగులో అనుబంధకాలు అని అంటారు. అనుబంధకాలు. ఈ షెడ్యూల్స్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్స్ అనుబంధకం అంటేనే నీకు అర్థమైపోతుంది, దాంట్లోనే ఉంది. అనుబంధకం అంటేనే వీటికి అనుబంధంగా ఉన్నటువంటి అంశాలు, వీటికి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి అంశాలు, లేదా ఇందులో ఉన్నప్పటికీ వీటికి వివరణ ఇచ్చేటటువంటి అంశాలు కావచ్చు. 8 షెడ్యూల్స్ అంటున్నాం, 395 ఆర్టికల్స్ అంటున్నాం, 22 భాగాలు అంటున్నాం. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అంశాలు. అయితే వీటికి ఏ విధమైనటువంటి ఎలాంటి అంశాలు మనం తీసుకోవాలి, ఎలాంటి అంశాలు ఎలిమినేషన్ చేయాలి, ఎలాంటి అంశాలు మెదడుకు నిక్షిప్త చేసుకోవాలనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్, దానికంటే ముందు ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎలాంటి అంశాలు ఉంటాయి అనేది కూడా చూద్దాం. మనం 3 భాగాలుగా చేసుకుంటున్నాం కదా పాలిటీని, దాంట్లో భాగంగా ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూద్దాం ఒక్కసారి. ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు ఇప్పుడు 22 భాగాలు అంటున్నాం కదా, 22 భాగాలు ప్రస్తుతం అయితే 25 భాగాలు ఉన్నాయి, అంటే ఎక్స్ట్రా 3 భాగాలు. ఇక్కడ ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చదివేటప్పుడు ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చదివేటప్పుడు ఎలిమినేషన్ మెథడ్ అవసరం. ఇక్కడ బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు కొన్ని అంశాలు మాత్రమే అవసరం. దాదాపుగా ఇక్కడ ప్రియారిటీ వదిలేసుకున్నా కానీ 1-2 మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది, కానీ దాదాపు ఇక్కడ అంత ఓరియంటేషన్లో రాదు. ఇక్కడ చదవాల్సిన అంశాలు కూడా నేను చెప్తాను. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ముందు మాట అనేది రాజ్యాంగ ప్రావేశకరణం కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కంపల్సరీ 2-3 మార్క్స్ రావడానికి ఉంటుంది. ఉండేది 1-2 పేజీలు ఉన్న మార్కులు మాత్రం 2-3 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది రాజ్యాంగ ప్రావేశకం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అయితే ఇప్పుడు అంటున్నాం కదా 22 భాగాలు అన్నాం కదా, 22 భాగాలు ఇప్పుడైతే 25 భాగాలు ఉన్నాయి, ఎక్స్ట్రా 3 భాగాలు ఉన్నాయి, కంపల్సరీ చదవాల్సిందే. అదేవిధంగా 395 ఆర్టికల్స్ అంటున్నాం కదా, ఇప్పుడు 465 ఆర్టికల్స్ వరకు ఉన్నాయి. ఎప్పటికప్పుడు రాజ్యాంగం మార్చుకుంటుంటాం కాబట్టి అదొకటి ఎక్స్ట్రాగా తోడైనాయి. అదేవిధంగా 8 షెడ్యూల్స్ అంటున్నాం కదా, ఇప్పుడు 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇది 25 భాగాలు, 465 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్. అయితే ఇంకొకటి చూద్దాం. ఈ 12 షెడ్యూల్ ఈ ఉన్నాయి కదా, ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎలాంటి అంశాలు చూడాలి ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే, భారతీయ ప్రజలు వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ఎప్పుడైనా మార్చుకునే వెసులుబాటు కల్పించారు కాబట్టి ఈ రాజ్యాంగానికి ఇప్పుడు ఈ 3 యాడ్ అయినాయి అని చెప్పినాం కదా, వీటిని ఏ పద్ధతిలో యాడ్ చేస్తున్నారంటే వాటిని రాజ్యాంగ సవరణ పద్ధతి, రాసాచ అంటాం, రాజ్యాంగ సవరణ చట్టాలు అంటాం. ఈ రాజ్యాంగ సవరణ చట్టాల పద్ధతిలో వీటిని చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు ఇప్పటివరకు రాజ్యాంగాన్ని 101 సార్లు మార్చారు కాబట్టి ఈ 101 రాజ్యాంగ సవరణ చట్టాలు చదవాలి. అదేవిధంగా వీటికి తోడు కొన్ని సాధారణ చట్టాలు కూడా చేర్చడం జరుగుతుంది. భారతీయ ప్రజలకు అనుగుణంగా, వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా వాళ్ళకి కావాల్సినటువంటి సాధారణ చట్టాలు రూపొందించడం జరిగింది. లైక్ దట్ 1955 అంటరానితనం నిషేధ చట్టం, 1976 పౌర హక్కుల పరిరక్షణ చట్టం, 1976 వేతనాల చట్టం, 1976 వెట్టి చాకిరీ నిషేధ చట్టం, 1989 ఆకృత్యాల నిషేధ చట్టం, అదేవిధంగా 2013 నిర్భయ చట్టం. ఇలాంటి చట్టాలన్నీ కూడా సాధారణ చట్టాలుగా రూపొందించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా ముందు క్లాసుల్లో ఒక సాధారణ చట్టం ఏంటి, ఒక ఏకపక్ష మెజార్టీ చట్టం ఏంటి, ఒక ద్విపక్ష మెజార్టీ చట్టం ఏంటి, ఏ చట్టాలు రాజ్యాంగ సవరణ చట్టాలుగా ఉంటాయి, ఏ చట్టాలు సాధారణ చట్టాలుగా ఉంటాయి అనేది మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా. ఇవే కాకుండా ఇంకా కొన్ని మనం చూడడం జరుగుతుంది. సపోజు బీసీ కమిషన్ అను, ఎస్సీ కమిషన్ అను, ఎస్టీ కమిషన్ అను, లేకపోతే ఇంకా ఇలాంటి కమిషన్స్ అన్నట్టు మామూలుగా అది మానవ హక్కుల కమిషన్ అను, జాతీయ మానవ హక్కుల కమిషన్ అను, ఇలాంటివన్నీ కూడా ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చదవడం జరుగుతుంది. ఇది ఒక తూకీగా చూసినప్పుడు ఒక పాలిటీని ఎలాంటి పద్ధతిలో చదవాలి, ఏ ఓరియంటేషన్లో చదవాలి అనే ఒక ఓవర్లుక్ మీకు ఇప్పటి నుంచి ప్రతిసారి ఒక క్లాస్ని మీ ముందుకు విడుదల చేసే ప్రయత్నం చేస్తా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. కానీ నా ఈ వీడియోకు క్లాసుకు సంబంధించిన వీడియోలకి ఎక్కువ వ్యూస్ వస్తేనే నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది, నన్ను ప్రోత్సహించినట్టు కూడా భావించడం జరుగుతుంది. నేను గొంతు చించుకొని చెప్పినా కానీ ఎవరు చూడనప్పుడు నాకు కూడా చెప్పే అంత ఆలోచన రాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు వీడియో మీ వద్దకు చేరగానే వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది అండి ఈ మొదటి క్లాస్కు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో ఏ విధంగా బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానించి మొదలు పెడతా. మీరు ఎట్లా మొదలు పెట్టాలనేది కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఎక్కువగా ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒడిసిపెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయినా మొదలు పెడదాం, లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాంచైనా మొదలు పెడదాం.
నెక్స్ట్ క్లాస్లో షెడ్యూల్స్ ఏంటి, భాగాలు ఏంటి, అధికరణలు ఏంటి, ఇంపార్టెంట్ అధికరణలు ఏంటి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు మా ఛానల్ విజిట్ చేస్తుండండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఉంటామండి. ఇది మీ బాలాచరపైన, ఇది మీ డువా.